వ్యూహాత్మకంగానే ఇచ్చినట్టున్నారు. అంటే భవిష్యత్తులో మోడీ ఆశీస్సులు కావాలి అది ఆయనకి, అందుకోసమే ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు నిన్న అక్కడ చూడండి అమిత్ షా సభ జరిగింది కదా మొన్న ధర్మవరం అక్కడ చంద్రబాబు ఉపన్యాసం దాకా అమిత్ షా ఆకల, ఆయన ఉపన్యాసం ఇచ్చేసి బాబు గారు మాట్లాడతారు వినేళ్ళండి అని చెప్పారు. ఇక్కడ అనకాపల్లిలో బాబు గారు మాట్లాడతారని చెప్పేసి తర్వాత మీరు ఆగి వెళ్ళండి అనేసి ముందు మోడీ మాట్లాడేశారు. సాధారణంగా ముందు వీళ్ళు మాట్లాడతారు, అది బేసిక్ గా అది కొంత ఇది ఉంది. బట్ రాజమండ్రిలో లోకేష్కి అవకాశం ఇచ్చారు, తద్వారా ఇక చంద్రబాబు గారి తర్వాత తరాన్ని ఎంకరేజ్ చేయడం ఆరంభించినట్టేమో అది లోకేష్కి. ఒక రకంగా అంటే ప్రధాని ముందే మాట్లాడడం, ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఆయన చూపించుకున్నారా? ఖచ్చితంగా వచ్చాడు లోకేష్. వాస్తవంగా చాలా హుందాగా మాట్లాడాడు, బాధ్యతగా మాట్లాడాడు నిన్న. అన్ని అంటే ఇప్పుడు నరేంద్ర మోడీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా అంత పొగళ్ళ, పురంధేశ్వరి కూడా. అవును, పురంధేశ్వరి ఏదో మామూలుగా ఉపన్యాసం ఇచ్చేసి వెళ్ళిపోయి. అట్లాంటిది పవన్ కళ్యాణ్ లోకేష్ భారీగా పొగిడారు. విచిత్రం ఏంటంటే ఎందుకు మేబీ అంటే ఒకప్పుడు వీళ్ళే తిట్టింది తట్టుకుండా తిట్టినోళ్ళు, తిట్టినటువంటి వాళ్ళు అవన్నీ మీడియాలో తిట్టారు. నరేంద్ర మోడీ ఎదురుగుండా రాలేదు కదా, ఆయనకి ఏదో అదృష్టం ఉన్నట్టుంది నరేంద్ర మోడీకి. ఆయన ఎదురుగుండా ఎవరో